నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కొత్తూరు గ్రామంలోని పోలింగ్ బూత్లలో దాదాపు 200 మంది రైతులు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఉదయం నుంచే పోలింగ్ బూతుల్లో కూర్చొని ఉన్నారు. దాదాపు 100 మంది మహిళా రైతులు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మేము మద్దతు ధరకై ఎన్నోసార్లు నిరసన తెలిపినాము. దాని ఉద్దేశంతోనే ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు నిజామాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి 178 మంది రైతులు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మా సమస్య ప్రధానంగా పసుపు మరియు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కావాలని చెప్పేసి, ఈ నిరసన జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి బూత్కు 100 మంది ఏజెంట్లని రైతులకు మద్దతుగా పెట్టడం జరిగింది. వారికి మా అభ్యర్థులకు మద్దతుగా మా గ్రామంలోని మహిళలు వాళ్ళు ప్రొద్దున 5 గంటల నుంచి మాతో పాటు మా ఏజెంట్లకు మద్దతుగా రైతులకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి మా తరఫున నిలబడ్డారు. రైతు బిడ్డ బాధలేందో అని చెప్పడానికే గత 2 నెలల నుంచి రోడ్డెక్కిన పరిస్థితి ఎవరు కూడా ఏ అధికార పార్టీలు గాని పట్టించుకోలేవు. ఏజెంట్లు 170కి 50 మంది ఏజెంట్లుగా కూడా వెళ్లిపోయి అక్కడ కూడా ఉంటున్నాము. ఎందుకోసం వచ్చినామన్నది అర్థం చేసుకుని ఇప్పటికి కూడా మీరు సహకరించాలని ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం. అంటే ఒకటే ప్రభుత్వాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బూత్ ఏజెంట్లలో ఉన్న దాంట్లో మహిళా రైతులు ముఖ్యంగా ఎక్కువ ఉన్నారు. ఇది రైతుల చైతన్యం, రైతుల విజయము. మేము 5 సార్లు ఎక్కినా గానీ పట్టించుకొని ప్రభుత్వాలు గానీ ఇతర పార్టీలు గానీ ఈ రోజు నామినేషన్ వేయడం వల్ల ప్రతి ఒక్కరు దిగొచ్చే పరిస్థితి మాత్రం తీసుకురాగలిగినాము. ఇది మొదటి విజయం. సార్ ఎలక్షన్ లో ఓడతామా గెలుస్తామా అనేది మేము ఆ రోజు రైతులు గెలుస్తారని నామినేషన్ వేయలేదు. ఇది ఒక నిరసనలో భాగంగా చేయడం వల్లనే దేశం మొత్తం కూడా నిజామాబాద్ జిల్లా వైపు చూస్తూ నిజామాబాద్ లో ఉన్నటువంటి పసుపు ఎర్రజొన్న సమస్య గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చినాము. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా రైతాంగం తరపున ఇండిపెండెంట్ గా పోటీ చేపిస్తాం. సమస్యలు పరిష్కరించకపోతే ఒక రైతు ఎంపీ కాడేమో కానీ ఖచ్చితంగా జిల్లా పరిషత్ చైర్మన్ కాగలుగుతాడు, ఖచ్చితంగా ఎంపీపీ కాగలుగుతాడు, ఖచ్చితంగా ఎంపీటీసీ కాగలుగుతారు. ఆ పరిస్థితి కూడా తీసుకొస్తాం. అటు దిశగా ఖచ్చితంగా ఈ రైతాంగ ఉద్యమాన్ని నడిపిస్తాం.